ఇంకా దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వాక్యం, నా సేవకుడు అయినటువంటి ఇశ్రాయేలు నేను ఏర్పరచుకొనిన యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇందులో చక్కని మాట మనం చూస్తున్నాం. ఏంటి ఆ మాట అంటే, ఒకటి, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, తర్వాత నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. దేవుడు యాకోబుని ఏర్పరచుకున్నాడు, తర్వాత యాకోబుని అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. వినండి, జాగ్రత్తగా వినండి. యాకోబు మోసగాడు. యాకోబు ఎవరండి? మోసగాడిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. మోసగాడైనటువంటి యాకోబు లోకములో ఉన్నప్పుడు, ఏమంటే అతను బయట తన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతను ఏర్పరచుకున్నాడు. కాబట్టి తగిన సమయంలో, తగిన కాలంలో దేవుడు అతను ఎలా మార్చాడంటే ఇశ్రాయేలుగా మార్చేసాడు. దానికి ముందు చాలా కష్టాలు పడ్డాడండి యాకోబు. చాలా కష్టాలు పడ్డాడు. మాంగారింట్లో చాలా కష్టాలు పడ్డాడు. కష్టాల్లాగానే లేవు. అతను ఒకనొక రోజుకి ఇశ్రాయేలుగా మార్చబడిపోయాడండి. మరి అబ్రహాం పరిస్థితి ఏంటి? అబ్రహాముని నా స్నేహితుడు అన్నాడండి. అబ్రహాం, నేను కూడా నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడండి. అబ్రహాం ఒకప్పుడు విగ్రహాలు అమ్ముకునేవాడు, విగ్రహాలు చేసుకునేవాడు, లోకస్తుడు. వాళ్ళ తండ్రి కూడా లోకస్తుడే. అలాంటి వ్యక్తిని లోకములో నుండి, విగ్రహారాధనలో నుండి దేవుడు ఏర్పాటు చేసుకుని, దేవుడు అబ్రహాముని స్నేహితుడిగా చేసుకున్నాడంటండి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకి దాచేదనా అంటాడండి. అంటే స్నేహితుల మధ్యలో ఏముండవు, దాపరికాలు ఉండవు. ఏం చేయాలనుకుంటాడో అది ముందుగానే ఎవరు చెప్పేవాడంటే అబ్రహాము చెప్పేవాడంటండి. అందుకే యోహాను సువార్తలో కూడా 15వ అధ్యాయంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఎందుకో వచనంలో కూడా తేట తెల్లంగా చెప్పాడండి. 14వ వచనం, వాటిని చేసిన మీరు నా స్నేహితులయ్యుందురు, దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన ఎందుకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే దాసులుగా ఉండాలని కాదు, ఆయన కాళ్ళ కింద ఉండాలని కాదు, ఆయన చేతి కింద ఉండాలని కాదు. అసలు మిమ్మల్ని దాసుడు అని పిలవకోకుండా స్నేహితులు అని పిలుస్తున్నాయంటండి. స్నేహితుడిగా ఉండటానికి పిలుచుకున్నాయంటండి ఆయన మనల్ని. హల్లెలూయా. మనతో లోకంలో ఎవడన్నా స్నేహం చేస్తాడా? అసలు స్నేహం చేయడు మనతోటి. కానీ యేసయ్య మనతో స్నేహం చేస్తాను అని చెప్పాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే స్నేహితులుగా ఉండాలని. స్నేహితులతోటి మనం ఏ విషయాన్నైనా నిర్భయంగా పంచుకుంటాం. తల్లిదండ్రులకు చెప్పలేని విషయాలు కూడా, అన్నదమ్ములకు చెప్పలేని విషయాలు కూడా, అక్క చెల్లెలకు చెప్పలేని విషయాలు కూడా, ఏ మర్మం లేకుండా, ఏ దాపరకం లేకోకుండా చక్కగా పంచుకునేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే స్నేహితులు మాత్రమే. అయితే లోక స్నేహితులు కాదు సుమా. లోక ఫ్రెండ్షిప్ డే అని వస్తుంది కదా, ఈ ఫ్రెండ్సే చాలా మంది కొంపలో ఏం చేస్తున్నారు, ముంచుతున్నారండి. ఫ్రెండ్షిప్ చేసి నేను మోసపోయాను, ఫ్రెండ్షిప్ చేసి నేను మునిగిపోయాను, ఫ్రెండ్షిప్ చేసి నేను నాశనం అయిపోయాను అనేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అందుచేత బైబిల్ చెప్తుంది, ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు. మరి ఏ స్నేహితుని నమ్మాలి? యేసయ్య. ఇంతకంటే మంచి ఫ్రెండ్ ఇంకెక్కడ ఉన్నాడండి? యేసయ్య కంటే మంచి స్నేహితుడు ఇంకెక్కడున్నాడండి? నువ్వు ఎప్పుడు మాట్లాడినా ఆయన మాట్లాడతాడు. నీ ఫ్రెండ్కి ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజే. ఈ ఫ్రెండ్ ఎప్పుడైనా ఏం చేయొచ్చు, మాట్లాడతాడు. ప్రార్థనలో కూర్చుంటే నువ్వు ఆయనతో మాట్లాడచ్చు, బైబిల్ చదువుతుంటే ఆయన నీతో మాట్లాడుతుంటాడు. ఇంత మంచి ఫ్రెండ్ ఇంకెక్కడ దొరకడండి. ఇంకో మాట చెప్తాను, లోకంలో ఉన్న ఫ్రెండ్స్ మీరు ఏది చేసినా కరెక్టే అంటారు. ఆ పిల్లల్ని ప్రేమించరా? తప్పేంటి? నేనున్నాను,
నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను చూసుకో, ప్రేమించు, పర్లేదు ప్రేమించు. ఎవరు కరెక్ట్గా ఉన్నారా? ఎవరు కరెక్ట్గా ఉన్నారా? తప్పే ఉంది అంటాడు. అదే ఈ ఫ్రెండ్ అనుకోండి. ఏ ఫ్రెండ్? యేసయ్య అనుకోండి. ఈ ఫ్రెండ్ అని అనుకోండి. ఏమంటాడు? ఒరే బుద్ధి లేరోడా, తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేస్తే తల్లిదండ్రుల మాట వినుకోకుండా, తల్లిదండ్రులు చూసేదాకా ఆక్కోకుండా నీళ్ళని పనులు చేస్తావా అని ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే నీకు బుద్ధి చెప్తాడు. నువ్వు ఈ ఫ్రెండ్తో ఎప్పుడు మాట్లాడావు అసలు? ఈ ఫ్రెండ్ నువ్వు చేసే పని ఏదైనా సరే ఈ ఫ్రెండ్ నీతో మాట్లాడాలంటే బైబిల్ దగ్గర రావాలి. సామెతల గ్రంథంతో కూర్చుంటే ఈ ఫ్రెండ్ ఎంత బాగా మాట్లాడతాడు. నా కుమారుడా, నా చిలికాడా అని మొదలెట్టి లెంపలు ఏం చేస్తాడో వాంచుతాడు, లెంపలు వాంచుతాడు. కానీ నువ్వు చేసే విషయాలు ఈ ఫ్రెండ్కి చెప్పు. ఏ ఫ్రెండ్ చెప్తావు? లోకంలో ఉన్న ఫ్రెండ్స్ చెప్తావు. అందుచేత ఈ సమయంలో దైవజనుడిగా మీకు చెప్పబోతున్నటువంటి మాట ఏంటి అంటే, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే నీతో స్నేహం చేయాలని, నిన్ను స్నేహితుడిగా చేసుకుంటూ ఉన్నాడు. ఇంతకంటే గొప్ప స్నేహితుడు ప్రపంచంలో ఇంకెవరు లేరండి అసలు. అందుచేత ఈ స్నేహాన్ని కాదనుకోవద్దు, ఈ స్నేహాన్ని కలదనుకోవద్దు, ఈ స్నేహాన్ని త్రోసిపుచ్చొద్దు. లోకంలో స్నేహితులు ఎంతమంది మనకి హ్యాండ్ ఇచ్చినా పర్లేదు, దేవునికి స్తోత్రం. ఎంతమంది స్నేహితులు మనల్ని విడిచిపెట్టేస్తే అంత బాగుపడతాం. హలో ఎవరిని బిడ్డలారా, ఎంతమంది స్నేహితురాలు మిమ్మల్ని విడిచిపెట్టేస్తే మీరు అంత బాగుపడతారు. కానీ ఈ స్నేహితుడు మాత్రం మనకు దూరం అయితే మన జీవితం నాశనం అయిపోతాయి. కనుక ఈ సమయంలో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో నుండి? దేవుడు నీచులమైన మనల్ని, ఎన్నికలైన మనల్ని, తృణీకరింపబడిన మనల్ని, ఏమంటే బలహీనమైన మనల్ని, వెర్రివారమైన మనల్ని మనతో ఆయన స్నేహం చేస్తానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.